ప్రజలు కానీ మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే పరిస్థితికి వస్తే మీరు పారిపోవడం ఖాయం. ఆ స్టేజ్ రాకుండా చూసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. రమ్మనండి, నేను కూడా చూస్తాం. చాలా జరిగితే చాలా జరిపిస్తాం. తమాషా అనుకోవద్దు, ఇదేమీ A2 అనుకోవద్దు. A2 కంటే అందరూ భయపడతారని. ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఐఎమ్ వార్నింగ్ హిమ్. నువ్వే గొప్పవాడు అయితే నీకంటే తక్కువేం లేదు. నీ ప్రాణం నీకెంత ముఖ్యం, మా ప్రాణం మాకంతే ముఖ్యం. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీకు ఉడిగించడానికి మేము ఇక్కడ లేం. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు సాంప్రదాయాలు తెలియవు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు. నువ్వు ఒక నేరస్తుడిగా ప్రవర్తించావు కాబట్టి నేరస్తుడికి నేరాలోచనలు వస్తాయి. ఆ నేరస్తుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కబద్దారు గుర్తుపెట్టుకో. ఈ విషయం చెప్తున్నా. నువ్వు చెయ్యి, నేను చూస్తా. ఎన్నిసార్లు వస్తారో మీరు చేయండి, నేను చూస్తా. కలవట్లేదు, కనీసం ఇప్పుడు కూడా కలవట్లే. ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించండి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. నాకు టైం వస్తుంది, మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా. వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వ్యవహరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టారు, నేనే వస్తా కర్ర పట్టుకొని. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు. 94% అండి, ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది. నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ను కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా. అది అక్రమ అరెస్ట్. వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. ఈరోజు చాలామంది వైసీపీ నాయకులు, అందులో 10వ తరగతి కూడా పాస్ కానటువంటి సన్నాసులు ఫేక్ ఐడీలతో జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం, నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వీళ్ళ జీవితమే ఫేకు, ఈ మనుషులే ఫేక్ ఐడీలతో ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నారు. మళ్ళీ ఈరోజు కూడా ఫేక్ ఐడీలను వాడుకొని ఒక మంచి ఉద్దేశంతో విద్యార్థులకి ధైర్యాన్ని ఇవ్వాలని, తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈ ఫేక్ వెధవలు
ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రకంగా డిస్టర్బ్ చేయడం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి తగినటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు? వంశీ దగ్గరికి రావచ్చుగా, జైలుకి వెళ్ళొచ్చుగా. ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు. నీ గూడిగిం చేశాడు కదా, నువ్వు తిట్టించావు కదా వాడితో. ఇవాళ వాడు జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో? జగనే. జగన్ డైరెక్షన్తోనే తిట్టాడు, జగనే ప్రోత్సహించాడు. ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు? ఆ రోజు ఏదో నోరు ఉంది కదా అని మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. తప్పు చేస్తే, తప్పు చేయనివాడు చాలామంది ఉన్నారు. అందరి జోలికి వెళ్ళరా? ఎందుకని వెళ్తలా? నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని 67 లోనికి ఇచ్చాడు. సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి, దెన్ ఐ లీవ్ యూ. ఆ రోజు చెప్పిట్టాడు మినిస్టర్ గాడు, సజ్జల్ గాడు లే పేరు నాడిగా చూడి బతికేసరా. మళ్ళీ ఏం చెప్తారా? కొడతాడారా? ఏం చేసినావురా? నీ గవర్నమెంట్ ఏం చేసిందిరా? వంశీగాడు నా ఫ్లాట్లోనే ఉండేది, కొడాలి నానిగాడు నాకు తెలుసు, వెనకల కూర్చుంటాంటివి. ఈరోజు మీకు వచ్చిందరా? కవర్ పూసుకొని ఉండండి. గవర్నర్కి చెప్తాడు, గవర్నర్కి నిన్ను వచ్చి కొట్టి ఇవ్వడం దిక్కు. అలాంటివి ఏమిలే. మాదే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడుది కాదు. వీ హ్యావ్ ఎన్ హిస్టరీ ఆఫ్ 620 years. యు గో టు గూగుల్, పేరు నా కొడక, మీ నాయన ఎంత మంచోడరా, తుని బతికేసరా. లేదు నీకన్నా ఎక్కువ తిడతా. సమాజంలో అట్లా తిట్టకూడదు సార్. ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ 10 days ప్లీజ్ let me know. If I am a thief, I'll agree. Otherwise, all the people has been suspended. High Court order emunde. You have to pay individual this thing. అందరూ వచ్చి బళ్ళు రెడీ చేసుకొని పోండి. మన ఈ డీసీసీకి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటారో. ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే. ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ, నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా, స్నానం ఆఫీసులో చేయాలా, పనుకుండేది ఆఫీసులో, బూదినేది ఆఫీసులో. అట్లా 4 సార్లు 4 రోజుల లే కమిషనర్లో పోతారా? ఎవరిని స్పేర్ చేయను.